హే గాయ్స్ వాట్సాప్ అందరు ఎలా ఉన్నారు గైస్? మళ్ళీ ఫార్మింగ్ సిమ్యులేటర్ 22తో మేము ముందుకు వచ్చాం. గైస్ మనం లాస్ట్ ఎపిసోడ్లో ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అక్కడ ఏరియా బాగుంది అని అక్కడికి వెళ్ళిపోయాం కదా. అయితే నేను మళ్ళీ స్పాన్ అయినప్పుడు ఇక్కడనే స్పాన్ అయినా, అంటే మళ్ళీ గేమ్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఇక్కడ ఫ్రీ అని తీసి పెట్టేసేద్దామని మనకి ఎప్పటి నుంచో నేను గ్రేప్స్ పెడదాం అనుకుంటున్నాను గైస్. అయితే ఆయిల్ సంథింగ్ ఏదో ఆయిల్ టైప్ ఏదో ఉంటుంది, ఓ ఆయిల్ అని ఉంటుంది, ఆయిల్ అని నాకు కొద్దిగా నోరు తిరగట్లేదు అనుకోండి. అయితే ఆ 2 ఉంటాయి గదా! ఇప్పుడు ఒకసారి అయితే నేను ఫస్ట్ గ్రేప్స్ పెడదాం అనుకుంటున్నా గైస్. దానికి సెపరేట్‌గా మళ్ళీ మనకి ఏమంటారు హార్వెస్టర్ ఉంటాయి గదా! అవి ఎప్పటికి ఉన్నాయనుకో, అంటే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోయినాం కాబట్టి ఈడ ఒక్క వెహికల్ లేదు. అలా ఉండే వరకు ఏమనిపిస్తుందంటే కొద్దిగా ఏదో ఇక్కడ లేనట్టు, కొద్దిగా బోసిపోయినట్టు ఏదో అనిపిస్తుంది. అందుకోసం ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే గ్రేప్స్ ఉంటాయి గదా! గ్రేప్స్ పెడదాం అనుకుంటున్నా గైస్. అదేంటంటే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి మాక్సిమం ఎప్పుడు హార్వెస్టింగ్ టైమ్ వస్తే అప్పుడు కొనేసి, అంటే కట్ చేసి పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే గ్రేప్స్ పెడుతున్నా గైస్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక స్ట్రెయిట్ లైన్‌లో పెడతా. అంటే చూస్తున్నా గైస్ స్ట్రెయిట్ లైన్‌లో వస్తుందా రావట్లేదా అని. ఆ స్ట్రెయిట్ లైన్ కోసం చూస్తున్నా. హ్మ్. అంటే ఈ కార్నర్‌కి ఎందుకు పెడుతున్నా అంటే ఫ్యూచర్‌లో మళ్ళీ ఇక్కడికే వస్తాం మనం ఎట్లైనా. మన మెయిన్ ఫార్మ్ ల్యాండ్ అయితే ఇదే. ఇక్కడికి వస్తాం కానీ కొన్ని రోజులు అక్కడ ఉందాం టెంపరరీగా. ఏమో చెప్పలేం, మొత్తానికి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గానీ కొద్దిగా టెంపరరీగా అయితే ఇప్పుడు అక్కడనే ఉంటున్నాం కాబట్టి అది ఒకసారి చూసుకుంటున్నా అంతే. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది అనుకుంటా. ఆ! వచ్చేసింది గైస్. అంటే లెంత్ కరెక్ట్, అంటే సైడ్‌కి కరెక్ట్ వస్తుందా లేదా అని చూసుకుంటున్నా గైస్. హ్మ్. అంటే అటు మళ్ళా మనకి హార్వెస్టర్ ఉంటది కదా! గ్రేప్స్ హార్వెస్టర్ అది ఇటు టర్న్ అయ్యేటట్టు చూసుకోవాలి మనం. ఎందుకైనా వేస్ట్ కొద్దిగా లోపలికి పెట్టుకున్నాం గైస్. లాస్ట్ టైమ్ అన్నీ అమ్మినాం కాబట్టి మనీ వచ్చినాయి. ఈసారి దీన్ని చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి గైస్. ఇప్పటి నుంచి ఇన్‌కమ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ప్రతిసారి ఇన్‌కమ్ లేదు, లోన్స్ తీసుకున్నాం, అవే చేసినాం గానీ ఒక్క సైడ్ హార్వెస్ట్ చేసినామని చూడలే నేను ఇప్పటివరకి. అందుకోసం ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం చేద్దాం అనుకుంటున్నా గైస్. కాటన్, అదే మనం కొన్న ఫీల్డ్స్‌లలో కాటన్ పెడుతున్నా. అన్నిటిని ఒకటేలా చేశా. కాటన్ పెడుతున్నా. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మీకు హార్వెస్టింగ్ వస్తది గైస్. గ్రేప్స్ హార్వెస్టింగ్ అన్నా వస్తది, లేకపోతే కాటన్ హార్వెస్టింగ్ అని వస్తది గైస్. ఏదో ఒకటి హార్వెస్టింగ్ అయితే వస్తది మీకు నెక్స్ట్ ఎపిసోడ్ మాక్సిమం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ వచ్చేసి నాకు తెలిసి 16థ్ ఎపిసోడ్ గైస్ మనం చేయబట్టి. ఒక మంత్ నాన్ స్టాప్ మనం ఎపిసోడ్స్ పెట్టాము. ఈ సెకండ్ మంత్. కొద్దిగా చూసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇప్పటి నుంచి మాక్సిమం డైలీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఒక్క డే ఇట స్కిప్ చేయకుండా, ఒక్క వీడియో ఇట స్కిప్ చేయకుండా ఒక 1 మంత్ కంప్లీట్ చేసుకుందాం. ఇలానే ఫ్యూచర్ అయితే కంటిన్యూ కావాలంటే కొద్దిగా మీ ఏమంటారు, మీ సపోర్ట్ కావాలి గైస్ నాకు. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి గైస్ కొద్దిగా. అయితే ఇది ఇప్పుడు ఒక 4 రోజులు పెట్టా గైస్. అవి ఒకటి మిస్ అయింది గైస్. అంటే నాకు కొద్దిగా తెలుసుగా ఓసీడీ టైప్ అని. అంటే అవి నాకు అన్నీ అటాచ్ అయ్యి ఉండాలనమాట. అంటే ఒకటే లైన్‌లో ఉండాలి. ఓకే. అటాచ్ అవ్వే. హలో! టచ్ అయింది గైస్. ఇంకొక 3, 4 లైన్స్ పెడితే బెస్ట్ గైస్. ఎందుకంటే మనకి ఒకటేసారి ప్రొడక్షన్ రేట్ ఎక్కువనే ఉందనుకో ఈజీగా ఉంటది. మాక్సిమం నేను నెక్స్ట్ ఎపిసోడ్‌లో గైస్ చెప్తున్నా, కాటన్ అన్నా హార్వెస్ట్, ఇప్పుడు కాటన్ ప్లాంటింగ్ అయితుంది. ఆఫ్‌లైన్‌లో మీకు చెప్పా కదా! ఆఫ్‌లైన్‌లో చేస్తా అని. అలానే ఏమంటారు, ఈ గ్రేప్స్ అని వస్తది. ఏదో ఒకటి ఈ రెండిట్లలో ఏదో ఒకటి హార్వెస్టింగ్ అయితే మీకు నెక్స్ట్ ఎపిసోడ్ వస్తది గైస్. అప్పుడు కొద్దిగా ఇన్‌కమ్ ఫస్ట్ టైమ్, అంటే కొద్దిగా పెద్ద అమౌంట్ ఇన్‌కమ్ వచ్చే చూపించే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. మా ట్రాక్టర్ ఇటు ఒకటి ఈడికొస్తది గైస్. నాకు తెలిసి ఫెంటన్ వస్తది, జాండీర్ అని వస్తది. టెంపరరీగా కొన్ని రోజుల మందము. అక్కడి నుంచి ఇక్కడికి. మళ్ళీ ఇంకోటి మిస్ అయింది గైస్. ఏం చేద్దాం? పెడదాం, ఇంకేం చేస్తాం? నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా స్ట్రెయిట్‌గా తీసుకొచ్చి అలానే స్ట్రెయిట్‌గా వద్దాం గైస్. ఆ స్ట్రెయిట్ నుంచి కొద్దిగా, ఇంకొద్దిగా దా ఒకటి మళ్ళీ మిస్ అయింది గైస్. ఈ మిస్సింగ్ ఏమో గైస్ నాకు టార్చర్. అంటే నాకు కొద్దిగా ఎఫిషియెంట్‌గా ఉండాలని చెప్పి అలా పెడుతున్నా. మాక్సిమం ఫ్యూచర్‌లో ఇది తీసేస్తా గైస్. తీసేసి కార్నర్‌కి అదే చెప్పాను ఆయిల్ సంథింగ్ ఏదో ఆయిల్ ఉంటది. నాకు నోరు తిరగట్లేదు. అది అంటే ఇది కింద అనిపిస్తుంది చూడండి గైస్. గ్రేప్స్ పక్కకి. అయ్యో! అది మీతో మాట్లాడుకుంటా కొద్దిగా ఏమంటారు సైడ్‌కి పెట్టా. దీన్ని మళ్ళీ డెమాలిష్ చేయాలి. ఒక నిమిషం ఆగండి గైస్. మనీ వేస్ట్ అయితే అయితాయేమో గానీ నాకు పర్ఫెక్ట్‌నెస్ ఉండాలి ఏదైనా. హలో! కొద్దిగా జూమ్ చేసుకుందాం. వెళ్తుంది గైస్. అంటే ఇవ్వక
అంటే ఎళ్ళలేదది. అందుకోసమే కొద్దిగా ముందట తీసుకుందాం. కొద్దిగా ముందటికి. అంటే ఇట్లా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చేస్తది గైస్. ఈ మాత్రం సరిపోతది. దీన్ని పక్కకు పెడదాం గైస్. ఇంకోటి పెడదాం. ఇంకో రో పెడదాం. అదే ఫ్యూచర్‌లో ఏం చేస్తా అంటే గైస్ ఇట్లా ఎగ్జాక్ట్‌గా స్ట్రెయిట్‌గా పెట్టేసి గ్రేప్స్‌ది అలానే ఇప్పుడు ఆయిల్ అని చెప్పాను కదా! ప్లాంట్స్ అవి ఇట ఇప్పుడు సైడ్‌కి ఇట్లా పెట్టేసామనుకో ఒక తోటలా ఉంటాయన్నట్టు. మన మెయిన్ ఫార్మ్ హౌస్ ఈడికే వస్తాయి గైస్ మాక్సిమం ఫ్యూచర్‌లో. నాకు తెలిసి ఇందులో నా టార్గెట్ వచ్చేసి 50 ఎపిసోడ్స్ కంప్లీట్ చేద్దామని. 15 కంప్లీట్ చేసి ఫార్మింగ్ సిమ్యులేటర్ 25కి వెళ్ళిపోదాం గైస్. అప్‌గ్రేడ్ అయిపోదాం. 50 ఎపిసోడ్. ఈరోజు ఎంత 16థ్ ఎపిసోడ్ గైస్ ఇది. అయ్యో! ఒకటి మళ్ళీ మిస్ అయిపోయింది గైస్. మీతో మాట్లాడుకుంటూ ఒకటి మిస్ చేస్తున్నా అప్పటినుంచి. ఏయ్! రా రాట్లేదు గైస్. హలో! ఏయ్! ఎవడ్రా ఈ డిజైన్ చేసినోడు? వచ్చింది. ఈ మాత్రం సరిపోతది అనుకుంటున్నా. ఇంకోటి పెడదాం గైస్. ఇంకొక రో పెడదాం. ఎందుకంటే ప్రొడక్షన్ గిట్ట ఎక్కువ ఉండాలి కదా! అందుకోసమే అని ఇంకోటి పెడుతున్నా. మాక్సిమం ఇప్పటి నుంచి వెహికల్స్ అన్ని లీజ్‌కి తీసుకుంటా గైస్. ఎందుకంటే టెంపరరీయే కదా! అందుకోసమని లీజ్‌కే తీసుకుంటా. అంటే ఎప్పటికి అవసరం ఉన్నయి మాత్రమే ఇట్లా పర్మనెంట్ తీసుకుంటా. మనీ ఉంటే తక్కువ కాస్ట్ ఉంటాయి. ఈ మాత్రం సరిపోతది గైస్. ఇప్పుడైతే మనం ఎళ్లి ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాం. అంటే ఇప్పటిదాకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా! అందుకోసమే మళ్ళీ ఇక్కడికి టీపీ చేసిందనమాట బండి. కొద్దిగా ఫాస్ట్‌గా వెళ్దాం. అంటే స్పేస్ కొడితే ఫాస్ట్‌గా వెళ్తాడేమో అనుకుంటాను. వెళ్ళట్లేదు గైస్. అదే చూస్తున్నా ఇప్పుడు ఎళ్లి ఒకసారి చూద్దామా? నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాత్రం గైస్ హార్వెస్టింగ్ వస్తది దీనిది. మాక్సిమం హార్వెస్టింగ్ వీడియోనే వస్తది నెక్స్ట్ ఎపిసోడ్‌లో దీనిది. ఆహ్, మీకు గైస్ లాస్ట్‌లో ఏం చేస్తా అంటే ఇవి కొద్దిగా గ్రో అయినంక మీకు చూపిస్తా గైస్. అంటే గ్రేప్స్ వచ్చినది గ్రో అయినంక చూపిస్తా మాక్సిమము. లాస్ట్ కొద్దిగా సేపు క్లిప్ ఉండే ఛాన్సెస్ ఉంది. లేకపోతే బెటర్ గైస్. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్‌లోనే మనం చూసుకుందాం. గ్రో అయింది గానీ ఏదైనా సరే నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూసుకుందాం. హ్మ్. మాక్సిమం అయితే వీటికే వస్తాయి గైస్ గ్రేప్స్. గ్రేప్స్ రాంగానే ఫస్ట్ మనం గ్రేప్స్ రాంగానే హార్వెస్ట్ చేద్దాం గైస్. మాక్సిమం మీకు నెక్స్ట్ ఎపిసోడ్‌లో వచ్చేసి హార్వెస్టింగే ఉంటది. ఇది గైస్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో మిమ్మల్ని కలుస్తా. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి కాటన్ అన్నా చెప్పా కదా! కాటన్ అన్నా లేకపోతే ఇది గ్రేప్స్ అన్నా హార్వెస్టింగ్ వచ్చేస్తది గైస్ మీకు వీడియో. మీకు మాక్సిమం గైస్ 1 డే గ్యాప్ వచ్చి ఇంకో గే అంటే ఇంకో డే మీకు వీడియో వచ్చేస్తుంది మాక్సిమం. ప్లీజ్ గైస్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. నన్ను ఎంకరేజ్ చేస్తే అంటే నా ఛానెల్ కొద్దిగా ఎంకరేజ్ చేయండి గైస్. మనం ఒక ఫ్యామిలీలా బిల్డ్ అయిపోదాం యూట్యూబ్ కమ్యూనిటీలో. ఇది గైస్ ఈరోజు వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. జై హింద్. బై.